వాళ్ళు ఇస్తే అంటే వాళ్ళు చెప్పడం అనేది ఒకటైతే ఇప్పుడు అలా సరే అవార్డులకు సంబంధించి అభ్యర్థించారు, మీ భాషలో చెప్పాలంటే అభ్యర్థించారు చిరంజీవి, ఓకే వెళ్ళండి కూడా తప్పలేదు, ఒక అభిప్రాయం మనం చెప్పడంలో రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు డెమోక్రటిక్ గా. సరే ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాలేదని డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఏడాది అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోలేదని. అంటే ఒక రకంగా ఏమైనా డివిజన్ వచ్చిందా, అంటే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒక వర్గం, ఒకరు అధికారంలో ఉన్న మరొక వర్గం, అంటే ఇండస్ట్రీ ఏమైనా బాగా నాకు తెలిసి డివిజన్ ఉందా? నాకు తెలిసి ఎవరిలో ఎలక్షన్ గెలిచినా కానీ వీళ్ళు పర్సనల్ గా మాట్లాడుకుంటాను ఉంటారు. ముఖ్యమంత్రితో డెఫినెట్ గా నాకు తెలిసి చిరంజీవి గారు కూడా అభినందించే ఉంటారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. సో ఇవన్నీ పేపర్లో చూసాం మనం. వెళ్ళారు కదా ప్రమాణ స్వీకారం, వెళ్ళారు, చేశారు, ఏదో ఉన్నాయి కదండి. ఇప్పుడు అది చాలదు అంటే ఏంటి మీకు కావాలి? ఓకే, సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, యూ టెల్ మీ ప్లీజ్. అర్థం చేసుకోవాలి కదా ఎదుటివాడు. రాలేదంటే ఎలా రావాలి? నేను బ్యాండ్ మేడం పెట్టుకుని వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఏం చేసి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలిస్తే చెప్తే చేస్తానికి రెడీ సిద్ధం ఇండస్ట్రీ. ఓకే, ఏ ఫార్ములో కావాలి, ఎలా కావాలి, ఎవరు కావాలి, ఇది వాళ్ళు చెప్పాలి. ఓకే, చెప్తే వెళ్తారు. ఓకే, అంటే మరి ఆయన చిరంజీవి మనసులో ఆవేదన ఉందా, దాన్ని అభ్యర్థన రూపంలో ఆయన మాట్లాడారు. మీరు చిరంజీవి గారు ఒక లీడ్ పాయింట్ తీసుకొని మీరు ఈ ఛాంబర్ నిర్మాతల ఛాంబర్ కానీ ఇంకా మిగతా సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక టీము చిరంజీవి గారితో చర్చించి మీరు ఒక రిప్రజెంటేషన్గా వెళ్ళటం తప్పే ఉంది. నేను ఇండస్ట్రీలో పెద్ద దూరంగా ఉంటున్నాను, నాకు సంబంధం లేదు. చిరంజీవి గారు తీసుకెళ్తానికి ఆయన పాపం ఎప్పుడు ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు. ఓకే, చేసిన కాడి నుంచి నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు బుర్ర జల్లుతూ ఉంటారు. ఈయన ఇండస్ట్రీకి ఈయన చేస్తాడా, ఈయన ఎందుకు వెళ్తున్నాడు అనే వాళ్ళు ఉన్నారు. దాని మీద ప్రతి చోట ఉంటారు సార్. కానీ ఒక ఇనిషియేటివ్ డెమోక్రటిక్ తీసుకోవడం తప్పలేదు కదా. కాదు సార్, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటున్నా. నేను ఇందాక చెప్పినట్టు మాకు ఛాంబర్ ఉంది, ఛాంబర్ చేసుకోవాలి. ఆ పనిని ఈయన పూనుకుంటున్నాడు. పూనుకుంటా నా బట్టి పని లేని వాళ్ళు ఏదో 4 మాటలు అంటారు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది పాపం, ఎందుకు చేయబుద్ధి వేస్తుంది అతనికి? ఎవరికి అతనికి ఆయన గారు చిరంజీవి గారి సంగతే మాట్లాడతాను. నేనే చేద్దాం అనుకున్నాను మీరు చెప్పినట్టు. నేను చేస్తాను ఈడెవడండి, అయిపోయాడు కదా 15 ఏళ్ళు అయింది ఇండస్ట్రీలో, ఈడెందుకు తెక్కితే పని లేదా తేట అంటారు. నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒకళ్ళు ఒక పని చేద్దామని ముందుకు వస్తా అంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి కరెక్ట్ మీరు చేస్తానంటే మీతో పాటు మేము ఉన్నాం అనే మాట మనం అంటే ఎదుటి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తారు. సో వాళ్ళకున్న శక్తితో పాటు ఇంకా మీ శక్తి కూడా కలిపి ఇంకా పెద్ద పెద్ద ఇదవుతుంది. అది వదిలేసి నువ్వు వెళ్తాంటే వెనక్కి పట్టి లాగుతావంటే ఎందుకు నాకు అవసరం? నేను హ్యాపీగా ఉన్న నా జీవితంలో నేను బాగున్నాను, వీళ్ళతో మాట పడుతూ నేను వెళ్ళి ముందుకెళ్ళాలా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది మేజర్ ప్రాబ్లం. ఓకే, మీ